నా పేరు హేమంత్ కుమార్. మీకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం చేస్తున్నారంటే మనకి 21,000 సాలరీ ఇస్తానని చెప్పేసి అందరినీ రకరకాల ఊర్ల నుంచి వచ్చేసి ఫుడ్డు, గిడ్డు అన్నీ ఇచ్చి పెడతామని చెప్పేసి అన్ని ప్లేస్‌లో మనం కష్టపడి వస్తాం ఇక్కడికి. మనమేమనుకుంటాం 21,000 సాలరీ ఇచ్చేస్తారు, టార్గెట్లు లేవు, ఫుడ్డు, బెడ్డు అన్నీ ఉంటాయి అని చెప్పేసి మనం ఎక్స్‌పెక్టేషన్ చేసి ఇక్కడికి వస్తాం. కానీ జరిగేది ఏంటి అంటే పెద్ద 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 ఫ్రాడ్ ఇక్కడ. ప్రతి చోట ఈ హైదరాబాద్‌లో మీకు ప్రతి ఫ్రాడ్ నేను తెలియజేస్తాను. అందులో ఇదొకటి. మెయిన్ మనకేంటి అంటే మనకి 21,500 ఇస్తామని చెప్పి సాలరీ చెప్తారు. కానీ మనం ఇక్కడ 2,100 డైలీ టార్గెట్ చేసి వాళ్ళకి ఇస్తేనే మనకి ఆ సాలరీ అనేది మనకి క్రెడిట్ అవుద్ది. కానీ మీరు 2,100 తోలుతారా అనేది మీకు తెలిసి ఉండాలి. ముందు మెయిన్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ ఆటోలో ఫాల్ట్, మన బ్యాటరీ స్టేషన్లో టైం వేస్ట్ అవుద్ది, మనకేమో ఇక్కడ ట్రాఫిక్లో టైం వేస్ట్ అవుతుంది. ఇలా రకరకాలుగా కొన్ని చోట్ల అలా టైం అనేది వేస్ట్ అవుద్ది. మనం ఈ ఊళ్ళల్లో ఉండి 10,000 శాలరీ చేసుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు. లేదా ఇక్కడికి వచ్చామో ఇది చేసుకోవాలి, మనం ఒకటి ప్రిపేర్డ్గా ఉండాలి అనుకుంటే ఆ జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో చేసినంత అదృష్టం ఉండదు. ఇలాంటి ఆటోలోకి రామాకండి. ఇలాంటి టార్గెట్లు ఉన్నాయా లేదని కన్ఫర్మేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడికి రండి. అలాగే మీరు వచ్చే ముందు ఏం చేస్తారంటే మీకు ఒక నెంబర్ ఇస్తారు. అక్కడ కాల్ చేసి ఆఫీస్కి రాగానే ఆ నెంబర్ అనేది వెంటనే బ్లాక్ అయిపోతుంది. మీకు రెస్పాండింగ్ ఉండదు. మీరేమో ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక వచ్చాం కదా ఒక నెల రోజులు చేయాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడ చేస్తారు. ఇలాంటి ఉద్దేశాలతో మీరు వచ్చి నానా బాధలు పడతాం కదా, అక్కడే క్లారిటీ చేసుకోండి, కన్ఫర్మేషన్ చేసుకోండి. అన్న టార్గెట్లు ఉన్నాయా, అంటే ఏం చేయాలి, ఏంది అని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే మీరు హైదరాబాద్ లో వచ్చి జాబ్ అనేది సెటిల్ చేయండి. ఇది ఒక్కటే కాదు, ఇంకా మన ఛానల్లో ఇంకా ఉంటాయి. ప్రతి రోజుకి ఒక వీడియో వస్తుంది. మీకు రేపు పొద్దున్న చూపిస్తా ఆటోలు ఎలా ఉంటాయి, వాటి పర్ఫార్మెన్స్ ఏంటి, మన డైలీ బేస్ ఎలా ఉంటుందో అని ప్రతిదీ మీకు స్క్రీన్ షాట్ పెడతాను. ఈ శాలరీలు వెండర్లు పెడతారు. ఈ వెండర్లు అనేది చాలా తలనొప్పి. అసలు వెండర్ కింద చేస్తున్నావు, నువ్వు ర్యాపిడో కింద చేస్తున్నావు, నీకే ఒక క్లారిటీ ఉండదు. ఇలా ప్రతిదీ వివరంగా చెప్తున్నాం.